Build your dreams, live rich, and leave rich. నమస్కారం. మనం కష్టపడి సంపాదించిన డబ్బును మ్యూచువల్ ఫండ్స్లో పెడుతూ ఉంటాం కదా. అయితే చాలాసార్లు ఏం చేస్తాం, కేవలం యాప్లో కనిపించే స్టార్ రేటింగ్స్ని చూసి గుడ్డిగా నమ్మేస్తాం. ఇది చాలామంది చేసే పెద్ద తప్పు. ఆ తప్పు వల్ల వచ్చే నష్టాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. అందుకోసమే ఈ విశ్లేషణ. ఈరోజు మనం ఒక ప్రొఫెషనల్ ఇన్వెస్టర్లా ఫండ్స్ని ఎలా అంచనా వెయ్యాలో తెలుసుకుందాం. ఇన్వెస్ట్మెంట్ ప్రపంచంలో ఇదొక గోల్డెన్ రూల్ లాంటిది. చూడండి, రిటర్న్స్ రావడం ముఖ్యం కాదనట్లేదు, కానీ దానికంటే కూడా కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం అనేది అన్నింటికన్నా ముఖ్యం. అస్థిరంగా ఎప్పుడో ఒకసారి వచ్చే భారీ లాభాల వెంట పెడితే జర్నీ మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. అదే స్థిరమైన రాబడులను ఎంచుకుంటే మన ఫైనాన్షియల్ గోల్స్ని ఖచ్చితంగా చేరుకుంటాం. సో ఇదే మన ఈరోజు విశ్లేషణకు ఫౌండేషన్ అన్నమాట. సరే, ముందుగా చాలామంది అంటే దాదాపు అందరమని చెప్పొచ్చు, చాలా ఈజీగా పడిపోయే ఒక ట్రాప్ గురించి మాట్లాడుకుందాం. అదే ర్యాంక్ 1 ఫండ్ ట్రాప్. ఒక్కసారి ఆలోచించండి, మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవాలంటే సాధారణంగా ఏం చేస్తాం? యాప్ ఓపెన్ చేసి 5 స్టార్స్ ఉన్న ఫండేదో లేదా ర్యాంక్ 1లో ఉన్న ఫండేదో చూసి పెట్టేస్తాం కదా. మనలో చాలామంది మన కష్టార్జితాన్ని ఇంత సింపుల్గా కానీ అంతకంటే ప్రమాదకరమైన కొలమానాలపై ఆధారపడి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దీని వెనుకున్న అసలు రిస్కేంటో ఇప్పుడు చూద్దాం. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ దీన్నే రీసెన్సీ బయాస్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే నిన్నటి పర్ఫార్మెన్స్ చూసి రేపు కూడా అలాగే ఉంటుందని గుడ్డిగా నమ్మేయడం. ఉదాహరణకి, నిన్న ఒక బ్యాట్స్మెన్ సెంచరీ కొట్టాడని రేపటి మ్యాచ్లో కూడా కొడతాడని గ్యారంటీ ఏముంది? క్రికెట్లో ఎలాగో స్టాక్ మార్కెట్లో కూడా అంతే. ఈరోజు టాప్లో ఉన్న ఫండ్ రేపెక్కడో అట్టడుగున ఉండొచ్చు. గుర్తుందా? 2021లో టెక్ ఫండ్స్ అన్ని హీరోలు, కానీ 2022 వచ్చేసరికి అవే విలన్లుగా మారిపోయాయి. మన కళ్ల ముందే జరిగిందిదంతా. ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే విషయాలు ఇవి. ముందుగా ర్యాంక్ 1 ట్రాప్ నుంచి ఎలా బయటపడాలో చూద్దాం. ఆ తర్వాత ఓ సరదా క్రికెట్ ఎగ్జాంపుల్తో అసలు కన్సిస్టెన్సీ పవర్ ఏంటో తెలుసుకుందాం. నెక్స్ట్ ఒక ప్రో ఇన్వెస్టర్ వాడే డాష్ బోర్డ్ అంటే వాళ్ళ టూల్స్ ఏంటో పరిచయం చేస్తాను. మన పోర్ట్ఫోలియోని ఎలా చెక్ చేసుకోవాలో ఒక సింపుల్ పద్ధతి చూపిస్తాను. చివరగా లాంగ్ టర్మ్లో సక్సెస్ అవ్వడానికి కావాల్సిన స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. ఇది మన ఇన్వెస్ట్మెంట్ జర్నీకి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు కన్సిస్టెన్సీ ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ అనాలజీ చూద్దాం. ఇది అర్థం చేసుకోవడానికి పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ అవసరం లేదు. చాలా సింపుల్. ఇక్కడ ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారనుకుందాం. ప్లేయర్ ఏ ఒక గ్యాంబ్లర్ లాంటోడు. బరిలోకి దిగగానే ఒక భారీ 6 కొడతాడు, కానీ నెక్స్ట్ బాల్కే డకౌట్ అయిపోతాడు. చాలా వోలటైల్, యావరేజ్గా చూస్తే 30 రన్స్. మరోవైపు ప్లేయర్ బి రాహుల్ ద్రవిడ్ లాంటి ది వాల్. ప్రతి మ్యాచ్లోనూ గ్యారంటీగా ఒక 40 పరుగులు చేస్తాడు. చాలా కన్సిస్టెంట్. అతని యావరేజ్ 40. ఇప్పుడు చెప్పండి, మన టీంలో ఎవరు కావాలి? అప్పుడప్పుడు 6 కొట్టి వెంటనే వెళ్ళిపోయే ప్లేయర్ ఏనా, లేక ప్రతిసారీ నమ్మకంగా పరుగులు చేసే ప్లేయర్ బీనా? మన డబ్బు విషయంలో కూడా తీసుకోవాల్సిన నిర్ణయం ఇలాంటిదే. మనం గ్యాంబ్లింగ్ చేస్తున్నామా లేక తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్నామా? ఈ ఎనాలజీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే. ఇన్వెస్టింగ్లో మనకు భారీ సిక్సర్లు కొట్టే ప్లేయర్ అవసరం లేదు. మనకు కావాల్సింది పిచ్ మీద ఎక్కువసేపు నిలబడే ప్లేయర్. మన గోల్ ఒక్కరోజులో కోటీశ్వరులు అయిపోవడం కాదు. మన లక్ష్యమేంటంటే స్థిరంగా, డిసిప్లిన్తో లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేయడం. అసలైన సక్సెస్ అంటే అదే. సరే, ఇప్పటిదాకా థియరీ గురించి మాట్లాడాం కదా, ఇక ప్రాక్టికల్ విషయాల్లోకి వెళదాం. ఒక ప్రో ఇన్వెస్టర్లా ఫండ్ పర్ఫార్మెన్స్ను మెజర్ చేయడానికి కావలసిన టూల్స్ ఏంటో చూద్దాం. అదే మన ప్రో ఇన్వెస్టర్ డాష్ బోర్డ్. ఫస్ట్, బెంచ్ మార్క్. సింపుల్గా చెప్పాలంటే ఇది క్లాస్ యావరేజ్ లాంటిది. ఒక స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలియాలంటే క్లాస్ యావరేజ్తో పోలుస్తాం కదా. అలాగే ఒక ఫండ్ పర్ఫార్మెన్స్ను దాని మార్కెట్ యావరేజ్తో పోల్చాలి. ఉదాహరణకి నిఫ్టీ 50 ఇండెక్స్. ఒక ఫండ్ మొదటి డ్యూటీ ఏంటంటే అది తన బెంచ్ మార్క్ను బీట్ చేయాలి. సో ఫండ్ పర్ఫార్మెన్స్కి అసలైన జడ్జ్ దాని బెంచ్ మార్కే అన్నమాట. ఇక్కడ చూడండి, మన ఫండ్ 10% రిటర్న్ ఇచ్చిందని సంతోషపడచ్చు. కానీ అదే టైంలో దాని బెంచ్ మార్క్ అంటే నిఫ్టీ 50 12% రిటర్న్ ఇచ్చింది. దీని అర్థమేంటి? మనం ఫండ్ మేనేజర్కి ఫీజులు కట్టి కూడా మార్కెట్ కంటే తక్కువ సంపాదించాం. ఇది ఒక రకంగా నష్టపోయినట్టే లెక్క. నెక్స్ట్, ఆల్ఫా. దీన్ని ఫండ్ మేనేజర్ సంపాదించిన
ఎక్స్ట్రా క్రెడిట్ అని చెప్పొచ్చు. అంటే బెంచ్ మార్క్ రిటర్న్ కంటే అదనంగా జనరేట్ చేసిన రిటర్న్. ఉదాహరణకి బెంచ్ మార్క్ 10% ఇస్తే మన ఫండ్ మేనేజర్ తన స్కిల్తో 12% సంపాదించి పెట్టారనుకోండి, ఆ ఎక్స్ట్రా 2% ఉంది చూసారా, అదే ఆల్ఫా. ఇది ఫండ్ మేనేజర్ స్కిల్కి అసలైన కొలమానం. వాళ్లు మనకు సంపాదించి పెట్టిన బోనస్ లాంటిది. పాజిటివ్ ఆల్ఫా ఉంటేనే ఫండ్ మేనేజర్కి స్కిల్ ఉన్నట్టు లెక్క. అసలు మనం మేనేజ్మెంట్ ఫీజులు కట్టేదే ఈ ఆల్ఫా కోసం. ఒకవేళ ఫండ్ పాజిటివ్ ఆల్ఫా జనరేట్ చెయ్యలేకపోతుందంటే మనం ఆ ఫండ్ మేనేజర్కి ఫీజులెందుకు కట్టాలి ఆలోచించండి. దాని బదులు సింపుల్గా తక్కువ ఖర్చుతో ఉండే ఇండెక్స్ ఫండ్లో పెట్టేయచ్చు కదా. గుర్తుంచుకోండి, మనం ఫీజులు కట్టేది ఆ ఎక్స్ట్రా స్కిల్ కోసం, మార్కెట్ని కాపీ చేయడానికి కాదు. ఇక మూడోది రోలింగ్ రిటర్న్స్. ఇది పర్ఫార్మెన్స్కి ఒక ట్రూత్ సీరం లాంటిది. అంటే నిజం చెప్పించే మందు. మామూలుగా మనం క్యాలెండర్ ఇయర్ రిటర్న్స్ చూస్తాం, కానీ రోలింగ్ రిటర్న్స్ అలా కాదు. ఇది ప్రతి 3 ఏళ్ల కాలానికి లేదా 5 ఏళ్ల కాలానికి ఫండ్ ఎలా పర్ఫార్మ్ చేసిందో కంటిన్యూస్గా చూపిస్తుంది. దీనివల్లే ఏం తెలుస్తుందంటే ఫండ్ ఏదో ఒక్క సంవత్సరంలో లక్ కొద్దీ బాగా ఆడిందా, లేక ప్రతిసారీ కన్సిస్టెంట్గా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందా అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఇది ఫండ్ నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. ఓకే, ఇప్పటిదాకా చాలా ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు వీటన్నిటినీ యాక్షన్లోకి ఎలా పెట్టాలో చూద్దాం. మన ఫండ్స్కి ఒక సింపుల్ యాన్యువల్ హెల్త్ చెకప్ ఎలా చెయ్యాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇదిగో ఈ 3 స్టెప్ యాన్యువల్ హెల్త్ చెక్. చాలా సింపుల్. స్టెప్ 1, బెంచ్ మార్క్తో కంపేర్ చెయ్యండి. మన ఫండ్ గడిచిన 1-3-5 సంవత్సరాల్లో కన్సిస్టెంట్గా తన ఇండెక్స్ను బీట్ చేసిందా లేదా. స్టెప్ 2, ఆల్ఫా చెక్ చెయ్యండి. ఆల్ఫా కన్సిస్టెంట్గా పాజిటివ్గా ఉందా. స్టెప్ 3, రోలింగ్ రిటర్న్స్ చూడండి. ఫండ్ ఎప్పుడూ టాప్ క్వార్టైల్లో, అంటే టాప్ 25%లో కన్సిస్టెంట్గా ఉంటోందా, లేక దాని ర్యాంక్ పైకి కిందికి ఊగిసలాడుతోందా. ఈ 3 సింపుల్ స్టెప్స్తో ఎలాంటి ఫినాన్షియల్ నాలెడ్జ్ లేకపోయినా ఎవరైనా సరే తమ పోర్ట్ఫోలియోను ప్రతి సంవత్సరం ఒక డాక్టర్లా చెకప్ చేసుకోవచ్చు. దీనికి పట్టేది ఓ 15 నిమిషాలు అంతే, కాని ఇది మన ఫినాన్షియల్ ఫ్యూచర్ని కాపాడుతుంది. ఇక చివరిగా మనం దీర్ఘకాలిక ఆట ఎలా ఆడాలో చూద్దాం, అంటే ద లాంగ్ గేమ్. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన కీ టేకవేస్ ఇవి. 1, స్టార్స్ లేదా ర్యాంకుల వెంట పడొద్దు, అవి టెంపరరీ. 2, మన ఫండ్ మొదటి డ్యూటీ దాని బెంచ్ మార్కును బీట్ చేయడం. 3, పాజిటివ్ ఆల్ఫా అనేది ఫండ్ మేనేజర్ స్కిల్ని చూపిస్తుంది. 4, రోలింగ్ రిటర్న్స్ ఒక ఫండ్ అసలు క్యారెక్టర్ని బయటపెడతాయి. 5, మన పోర్ట్ఫోలియోను ఏటా రివ్యూ చేయాలి, కానీ రోజు జరిగే మార్కెట్ నాయిస్కి రియాక్ట్ అవ్వకూడదు. ఈ పాయింట్స్ పాటిస్తే మనం కేవలం ఇన్వెస్టర్స్గా కాకుండా స్మార్ట్ అండ్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్గా మారతాం. వాన్గార్డ్ ఫౌండర్ జాన్ బోగుల్ చెప్పిన ఈ మాటలు ఆలోచింపచేస్తాయి. గడ్డివాములో సూది కోసం వెతకద్దు, మొత్తం గడ్డివామునే కొనేయండి. దీని అర్థమేంటంటే మార్కెట్లో ఏదో ఒక్క విన్నింగ్ స్టాక్ని పట్టుకోవాలని ప్రయత్నించడం గడ్డివాములో సూది వెతికినట్టే, చాలా కష్టం. దాని బదులు మొత్తం గడ్డివామునే, అంటే నిఫ్టీ 50 లాంటి ఒక ఇండెక్స్ ఫండ్నే కొనేయడం బెటర్. ఇది బ్రాడ్, కన్సిస్టెంట్ ఇన్వెస్టింగ్ యొక్క ప్రాముఖ్యతను చాలా బాగా చెబుతుంది. ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మీ పోర్ట్ఫోలియో ఒక T20 మ్యాచా, అంటే హై రిస్క్ బెట్స్తో కట్టిందా, లేక ఒక టెస్ట్ మ్యాచా, అంటే లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం డిజైన్ చేసిందా? మనం లక్ మీద బెట్ చేస్తున్నామా, లేక స్కిల్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి, సరైన నిర్ణయం తీసుకోండి. ఈ విశ్లేషణ నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ స్నేహితులతో పంచుకోండి. తెలివైన పెట్టుబడి నిర్ణయాలతో లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేద్దాం.